ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతంతో దేవుడు వ్యాజ్యమాడాడు. అవునా లేదా? ఏం జరిగింది? ఆ పట్టణము ఏమైపోయింది? బూడిదగా మిగిలిపోయింది. ఆ ప్రాంతము బూడిదగా మిగిలిపోయింది. సేవకుడు అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీవు నీ సేవకులతో వ్యాజ్యమాడకము అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ సేవకులతో నీవు వ్యాజ్యమాడితే నేను బ్రతకలేనయ్యా. నీ సేవకులతో వ్యాజ్యమాడితే నేను ఉండలేను. నీ సేవకులతో నువ్వు వ్యాజ్యమాడకు, నీ సేవకునితో నువ్వు కొట్లాడకు, నీ సేవకుని మీద అవకృత చూపించకు, నీ సేవకుని మీద ఆ కోపాన్ని చూపించకయ్యా. నువ్వు చూపిస్తే మేము తట్టుకోలేము. నినివే పట్టణస్థుల విషయంలో కోపం వచ్చి, ఆ కోపం వచ్చినప్పుడు సేవకునితో అంటాడు, యోనా నినివే పట్టణస్థుల విషయంలో నేను వ్యాజ్యం ఆడాలనుకుంటున్నాను, నినివే పట్టణస్థుల విషయంలో నేను కోపపడుతున్నాను. నినివే పట్టణస్థుల విషయంలో నేను వ్యాజ్యం ఆడాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఇదిగో నేను వ్యాజ్యం ఆడడానికి సిద్ధంగా ఉన్నా, ఒక్కసారి నా వ్యాజ్యముల గురించి వారితో చెప్పని తన సేవకుని పంపించాడు. ఆ సేవకుడు వెళ్తానని చెప్పలేడు, వెళ్ళని చెప్పలేడు. తన మనసులో ఉన్న ప్రకారంగా తను వెళ్ళిపోయాడు. దేవుడు ప్రేమించి తన ప్రేమను వ్యక్తపరుస్తూ, ఇదిగో ఆయన ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైంది. ఆ నినివే పట్టణస్థుల విషయంలో దేవుని విషయం తెలిపినప్పుడే వారు పశ్చాత్తాపులై తమ్మును తగ్గించుకొని దేవునికి లోబడినప్పుడు ఆ కుటుంబము దేవుని ఉగ్రతకు పాలు కాలేదు, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ మీద దేవుని కోపము రగులుకుంటుంటే, ఆ కోపము చల్లార్చాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కోపము నీ మీద రగులుకుంటే, దేవుని కోపము నీ మీదకి లేస్తే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కోపం ఎప్పుడు లేస్తుంది నీ మీదకి? ఎందుకు లేస్తుంది? నువ్వు చేసిన అతిక్రమను బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి, నువ్వు చేసిన మోసాన్ని బట్టి, నీ వాడే మైండ్ గేమ్ను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి దేవుని కోపము నీ మీద రగులుకుంటుంది. అయితే దేవుని కోపము రగులుకుంటున్నప్పుడు నువ్వు ప్రాణ భయముతో నువ్వేం చేయాలి తెలుసా? పశ్చాత్తాపుడవై, ఆమేన్, పశ్చాత్తాపుడవై, ఇదిగో గోనె పట్ట కట్టుకొని నువ్వు తగ్గించుకొని మోకాళ్ళకి ఉపవాసించి ప్రార్థన చేస్తే దేవుని కోపం నీ మీద నుంచి తొలగిపోతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఉగ్రతకి ఎంతమంది నశించిపోతున్నారు, దేవుని ఉగ్రతకి ఎంతమంది బలైపోతున్నారు, దేవుని ఉగ్రతకి ఎంతమంది పాత్రలు అవుతున్నారు? కారణం ఏంటంటే దేవునికి కోపము రేపే పనులు చేస్తూ ఉన్నారు. దేవునికి కోపము లేపే పనులు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే, ఇదిగో దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటలు వినకపోవడం, ఆమేన్, దేవుని బిడ్డల మీదకి లేవడం, దేవుని బిడ్డల మీదకి వ్యతిరేకంగా పోరాడడం, దేవుని బిడ్డలను చంపడము, లేక దేవుడు చెప్పిన మాట వినకుండా ఇదిగో లోకంలో పాపములో నీవు అనుకుంటున్నావు నేనేం పాపం చేసినా అని నీవు దేవుని ప్రశ్నిస్తుంటా. నేనేం పాపం చేసిన దేవుడా? మీకు క్వశ్చన్ తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాటను అతిక్రమించడమే పాపం. అంతేకాదు ప్రార్థన మానుడనే పాపం అని దేవుని లేఖనం చెప్తుంది. హల్లెలూయా. ప్రార్థన మానుడనే పాపం అని
మరి నువ్వు ఇంకేం చేయాలా? మర్డర్లు చేయాలా, మానభంగాలు చేయాలనా, ముంచాలనా, ఏం చేయాలి? నువ్వేం చేయగల అక్కర్లేదు. కేవలం దేవుని మాటను ధిక్కరిస్తే చాలు. దేవుని మాటను ధిక్కరిస్తే చాలు. దేవుని మాటను లోపడకపోతే చాలు. ప్రార్థన ఆపుతే చాలు. పాపంలోకి ఎంటర్ అయిపోతుంది అంతే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఎంటర్ అవుతుంది? ప్రార్థన చేస్తే ప్రభుతో సహవాసం చేస్తావు. ఆమేన్. ప్రభు రెక్కల మీద ఉంటావు. ప్రార్థన చేస్తే ప్రభువు సమీపంగా ఉంటావు. పాపం ఇది ఏమని? పాపం నేను ముట్టాలి, నీ దరిదాపులోకి రాదు. ఎందుకు తెలుసా? నీవు ఎక్కడికి కనెక్ట్ అయినావు? ప్రభుతో కనెక్ట్ అయినావు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు కనెక్ట్ అయింది. కరెంట్ ఉందా? ఈ కనెక్ట్ అయింది. నడుస్తున్నాయా? ఎస్. ఆడ కనెక్ట్ ఇస్తే ఇక్కడ నడుస్తాయి. ఆమేన్. నీ కనెక్షన్ కట్ చేసుకోవద్దు ప్రార్థన ద్వారా. ఆమేన్. నీ ప్రార్థన ద్వారా నీ కనెక్షన్ పెంచుకోవాలి, కట్ చేసుకోవద్దు. అప్పుడే నీ మీద దేవుని కోపం రగులకుండా ఉంటుంది. ఆమేన్. దేవుని కోపం ఎప్పుడు రగులుతుంది తెలుసా? దేవునితో సహవాసం నువ్వు కోల్పోయి నీవు, ఆయన అంటాడు ఆదికాండం 1:26 అంటాడు, ఎవరు తెలుసా? నరుణ్ణి నా స్వరూపమందు నా పోలికలో చేసుకున్నట్టాడు. ఆమేన్. అంట నా పోలికలో నా స్వరూపమందు చేసుకున్నా అంటే ఈ అందావు కాదు, ఈ ముక్కు కాదు, ఈ నోరు కాదు, తన గుణగణాల లక్షణాలతో నేను తయారు చేసుకున్నాడు. ఆమేన్. తన గుణముతోని, తన లక్షణాలతోని, తన చూపుతోని, తన ప్రవర్తనతోని, తన పరిశుద్ధతతోని, ఏ పాపము లేకుండా పరిశుద్ధునిగా నేను నిర్మించాడు. అయితే పరిశుద్ధునిగా ఉండాల్సిన నీవు పాపంలో కొట్టుకోపోతున్నావు. అందుకే దేవుని కోపము నీ మీద రగులుతుంది. ఒకవేళ దేవుని కోపం రగులుకుంటున్నది, దేవుని కోపానికి గురైనావా? ఎస్. ఉపాసించి ప్రార్థించే, నిన్ను తగ్గించు, పాపమును విడిచిపెట్టు, అతిక్రమను విడిచిపెట్టు, వేషధరను విడిచిపెట్టు, లోకానికి వేరుగా ప్రభువుకు సమీపముగా. అప్పుడే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడబోతున్నావు. అంటే ఎప్పుడు తెలుసా? నినవే పట్టణస్థులు ఎప్పుడైతే పాపంలో మునిగిపోయారో అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నినవే పట్టణస్థుల దోషం చాలా భయంకరమైంది. ఆ పట్టణస్థులు నేను హతమార్చాలనుకుంటున్నా. యోనా వెళ్ళి చెప్పు అన్నప్పుడు ఆ సేవకుని ముక్కు విండి, కాళ్ళు విండి, చెవులు విండి, ఎట్లాగా ఒట్లాగా ఏదో విధంగా ఆ నినవే పట్టణానికి యోనాను నడిపించాడు. ఎస్. నువ్వు ఆయన మాట వినకపోతే ఎట్లయినా ముక్కు విండైనా నేను వాడుకుంటాడు అంతే. ఆమేన్. ఆమేన్. ముక్కు పిండైనా, కాళ్ళు విరగొట్టైనా నేను వాడుకుంటాడు అంతే. ఆమేన్. నీ చేతులు విరగొట్టి కంప్లీట్ గా మూలకు పడేసి మళ్ళీ తల్లి కడుపు నుంచి ఎలా అయితే నీ బలం శక్తి ఉందో అలా బలం ఇచ్చేది వాడుకుంటాడు అంతే. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం ఎందుకు పరిశుద్ధాత్ముడు నేను వాక్యం వేరే అనుకున్నాను, కానీ పరిశుద్ధంగా నన్ను బలపరుస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు, నాలో ఉండి మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. నేను చెప్పకుండా ఉండగలనా? మాట్లాడకుండా ఉండగలనా? ఎస్. నువ్వు మాట్లాడకపోతే ఈ రాళ్ళ ద్వారా మాట్లాడుతుంటావు. ఆమేన్. నువ్వు మాట్లాడకపోతే రాళ్ళ ద్వారా మాట్లాడతాడు దేవుడు. రాతతోని, గాడులతో మాట్లాడిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సూటిగా నేను చెప్తున్నా, నినివే పట్టణస్థులు ఏ విధంగా తమ్మును తాము తగ్గించుకున్నారు. ఆమేన్. తగ్గించుకున్నారా? ఎక్కడుందా మా మాటలు? యోనా గ్రంథంలో ఉంటాయి. చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒక మాట మొదటి వచ్చిన మొదటి అధ్యాయం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది, నినవే పట్టణస్థుల విషయము, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది. నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దీనికి దుర్గతి కలని చెప్పు. చాలు.
హల్లెలూయా. ఎస్, ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, నాకు చెప్పమంటున్నాడు. యోనాను వెళ్ళి నినివే పట్టణ విషయంలో చెప్పు అని ఎలా ఉద్రేకపరిచాడో, యోనాను మేల్కొలిపాడో, యోనాను పంపించాడో, ఈరోజు ఈ సంఘములో ఈరోజు దేవుడు చెప్పమంటున్నాడు. ఇది ఇది జరగబోతుంది, గుర్తుపెట్టుకుని. ఇది నేను ఆత్మతో చెప్తున్న మాట, ఇది ఆత్మతో చెప్తున్న మాట. ఎవరితో మాట్లాడుతున్న దేవుడు చెప్పాలి తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇగో నినివే పట్టణస్తుల విషయంలో చాలా ఘోరం అయిపోయిందంట, చాలా ఘోరం అయిపోయింది వాళ్ళ దోషం. అదే దాని మీదకి నా కోపం రగులకు ముందే ఒక్కసారి వెళ్ళి చెప్పిన వినకపోతే అప్పుడు సదమ గుమ్మరను బూడిదగా ఎలాగ మిగిలించాను. ఇప్పటికుంది బూడిది, ఎలా బూడిద మిగిలిపోయిందో ఆ పట్టణం గురించి నేను చూసుకుంటాను. ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా, ఇదిగో ఈ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి చెప్పుతుండగా, ఇదిగో మార్చుకోకపోతే నీ పరిస్థితిని ఎవ్వడు మారవలేడు. ఆమేన్. ఈరోజు పశ్చాత్తాపురాలువై దేవుని సన్నిధిలో ఈ పాపం ఒప్పుకుంటే, నీ పొరపాట్లు సరి చేసుకుంటే, ఉపవాసం ఉండి దేవునికి సమీపం అయితే ఖచ్చితంగా నీ చరిత్ర మార్చబోతున్నాడు అంతే. ఆమేన్. నీ బ్రతుకును మార్చబోతున్నాడు. లేదంటే వా ఎస్ సదోమ గుమ్మరకు పట్టిన గతి నీకు పట్టబోతుంది. ఆయన కృపగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు కాబట్టే ఈరోజు ఈ సేవకుని ధర చెప్పిస్తున్నాడండి. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటను హెచ్చరిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు, ముందుగానే నచ్చ చెప్తున్నాడు. హల్లెలూయా. నచ్చ చెప్పుతున్నాడు. నచ్చ చెప్పిన వినకపోతే, నీకు నచ్చకపోతే చేసేదేం లేదు, బూడిదకి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మధ్యాహ్న కాల సమయంలో ఆయన అంటున్నాడు, చదవండి మాట. నీ సేవకునితో వ్యాజ్యమాడకు ప్రభువా, సజీవులలో ఒక్కడు నీ సన్నిధి నీతిమంతుడిగా ఎంచబడాడు. అది ఎంత పవర్ఫుల్ మాట తెలుసా, ఎంత శక్తిగల మాట తెలుసా. ఆ మాట చదవండి, మైక్ తీసుకుని గట్టి చదవండి. నీ సేవకునితో వ్యాజ్యమాడకు, ఒకవేళ వ్యాజ్యం ఆడితే సజీవులలో ఒక్కడును కూడా నీతిమంతుడుగా నీ సన్నిధిలో నిలబడలేడు. ఆయన పరీక్షించడం మొదలు పెడితే ఒక్కడు నిలబడలేడు. ఆమేన్. నేను పరిశుద్ధునని జబ్బలు సరుసుకున్నా నిలబడలేవు. ఆమేన్. భుజాలు తరుముకున్నా, కండలు చూపించిన, నీ బలము చూపించిన, నీ ఐశ్వర్యము చూపించిన, నీ పలుకుబడి చూపించిన మిగలలేవు. ఎప్పుడు తెలుసా దేవుడు వ్యాజ్యవాడడం మొదలు పెడితే. ఆమేన్. దేవుడు పరిశీలించడం మొదలు పెడితే, దేవుడు పరీక్షించడం మొదలు పెడితే, నీ పాపమును ఒక్కొక్కటి బయటికి తీయడం మొదలు పెడితే, ఆమేన్, నీ అతిక్రమం ఒక్కొక్కటి బయటికి తీయడం మొదలు పెడితే, సేవకుడు దావీదు దేవునితో పశ్చాత్తాపడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నాతో వ్యాజ్యమాడితే నేను ఎక్కడ బతుకుతానయ్యా? నా పాపములు నువ్వు తెరి చూస్తే నేను జీవించగలనా? నా పాపములు నువ్వు పరీక్షిస్తే నాకు బ్రతకగలనా? ఎంత పవర్ఫుల్గా మాట తెలుసా, ఎంత పవర్ఫుల్ తెలుసా మాట. చూడవు ఎంత నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఆ మాట తోటి. అయ్యా సజీవులలో నువ్వు వ్యాజ్యమాడితే సజీవులో ఒక్కడు నీ సన్నిధిలో, ఆమేన్, ఒక్కడు నీ సన్నిధిలో నీతి మంతుడిగా ఎవ్వడు ఉండలేడు అంటున్నాడు. ఆమేన్. దేవుని కొత్త నిబంధన అంటుంది, నీతి మంతుడు ఒక్కడు లేడు, పరిశుద్ధుడు ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఇప్పుడు రోజు నేను అనుకుంటుండొచ్చు, పాస్టర్ గారు నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, నువ్వు పవిత్రుడు, ఏ పరమ పవిత్ర పాపిని. ఆమేన్. పాపులలో ప్రధానమైన పాపిని నేను. 7 ఏళ్ల వయసు నుంచి సిగరెట్ తాగడం మొదలుపెట్టిన, బీడి తాగడం మొదలుపెట్టిన, నాటు సార తాగడం మొదలుపెట్టిన మహాఘోరమైన పాపిని. 7 ఏళ్ల వయసులోనే ఇప్పపు సార, బెల్లం సార తాగిన వ్యక్తిని, సార తయారు చేసిన వ్యక్తిని.
నాతో పాటు అండి సారా తయారు చేసిన స్థలం గురించి చూపిస్తాను మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, పశ్చాత్తాపడ్డాను, దేవుని సన్నిధిలో ఒదిగిపోయాను, పాపిని ప్రభువుని ఒప్పుకున్నాను, ఈరోజు మీ ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎవరి కోసం దేవుడు మాట్లాడుతున్నావు నాకు తెలియదు, ఎవరి విషయంలో దేవుడు ఇంతగా రోషం కలిగి మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ ప్రభువు ఈరోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నేను పాపములో మునిగినప్పుడు, శాపములో మునిగినప్పుడు నన్ను ఎవ్వరు ప్రేమించలేదు, నన్ను ఎవ్వరు ప్రేమించలేరు, ఎవరు ప్రేమించలేరండి, ఎవరు ప్రేమించలేరు. ఇంటి ముందుకు వస్తే తలుపులు మూసేసుకున్నారు. నా జీవితం బాగలేదని, నా బ్రతుకు బాగలేదని నన్ను పట్టించుకోలేరు. ఒకరోజు జరబర్లో రాత్రి 11 గంటల ట్రైన్ దిగాను, మా చుట్టాల ఇంటికి వెళ్ళాను. మా చుట్టాలు వెళ్ళి డోర్ కొడితే ఆ చుట్టాలు నా స్వరం విని తెలవనట్టుగా పడుకున్నారండి. ఇప్పటికి నా ముందు తలంచుకుంటారు, ఇప్పటికి షేమ్గా ఫీల్ అవుతారు. ఆ వ్యక్తి నన్ను చూసి తలుపు తెచ్చుకున్న ఆ వ్యక్తి ఎవరు తెలుసా? పచ్చి తాగుబోతు. హల్లెలూయా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి, ఒక టీచర్గా ఉండి, ఒక త్రాగుబోతుగా ఉండి, సాటి ఆయన పాపిస్టెంట్, సాటి పాపిస్టెంట్ అంటే ఒక తాగుబోతుగున నన్ను అంగీకరించలేకపోయాడు. అద్భుతమైన విషయం ఏం తెలుసా? ఆ తాగుబోతుకి 2 మూగబిడ్డలు. హల్లెలూయా. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతుండగా సొదొమ గొమొర్ర పట్టణ విషయంలో ఆయన ప్రేమ కలిగి చెప్పాడు. ఆమేన్. వార్నింగ్ ఇయ్యలేడా? హెచ్చరించలేడా? అబ్రహాం అంటాడు, అయ్యా ఈ సొదొమ గొమొర్ర పట్టణంలో, ఈ ప్రాంతంలో 50 మంది ఉంటే రక్షిస్తావా ప్రభా? ఓకే. అయ్యా ప్రభు, ఇంకా 30 మంది ఉంటే రక్షిస్తావా? ఓకే. అయ్యా ఒక్కొక్కసారి లాస్ట్ ఛాన్స్ 20 మంది ఉంటే ఓకే. చివరిగా అయ్యా 10 మంది, ఓకే. 10 మందికి వదిలేకపోయాను. లోతు కుటుంబం తప్ప అక్కడ ఎవ్వడు కూడా నీతిమంతుడిగా కనిపించలేకపోయాడు. అందుకే క్రొత్త నిబంధనలు అంటది నీతిమంతుడైన లోతు అంటది. ఆమేన్. నీతిమంతుడైన లోతును తప్పించాడంట ఆయన. ఆమేన్. ఒకవేళ పాపాన్ని విడిచి నీతిని నీవు వెంబడిస్తే నిన్ను ఆయన తప్పించబోతున్నాడు. ఇది నా సొంత మాట చెప్తలే, వాక్యం తీసి చెప్తాను నేను, వాక్యం నుంచి బయటకు వెళ్తలే నేను. నీతిమంతుడు ఎస్ లోతును తప్పించాడు. ఎస్, నీవు నీతిమంతునిగా తీర్చబడితే ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడు? ఎక్కడి నుంచి తప్పించబోతున్నాడు? దేవుని ఉగ్రత నుంచి, దేవుని వ్యాజ్యము నుంచి, దేవుని కోపము నుండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము చాలాసార్లు అయ్యా 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 ఎస్ చాలాసార్లు సేవకులు చెబుతూనే ఉన్నారు, కానీ వినన్నట్టుగా నీవు కూర్చున్నావు చూడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు సేవకుడు ఏం చేయలేడు. హల్లెలూయా. ఒక రోజున సేవకుడు ఏం చేయలేడు. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు విడిపించుకోలేవు. ఎవడు తీయలేకుండా వేయవాడును, ఎవడు వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడును. ఆయన నజరేయుడైన యేసు చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఈరోజు నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. నీ పాపములు నువ్వు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఉపవాసించి ప్రార్థించి
నీ పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొర పెడుతున్నప్పుడు ఎస్ ఎస్ ఎవరు తప్పించినట్టు? లోతును తప్పించినట్టు, నినవే పట్టణస్థులను తప్పించినట్టు. నినవే పట్టణస్థులను ఇగో వారిని ప్రేమించి, ఎస్ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ప్రేమించాడు. ఎట్ట తెలుసా? ఆ పట్టణం చాలా భయంకరమైనది. మీకు ఒక విషయం చెప్పనా? ఈ కొత్తగడి ప్రాంతంలో కూడా ఆ సొదొమ గొమొర్రా స్పిరిట్ పనిచేసింది. ఈ కొత్తగడి ప్రాంతంలో సొదొమ గొమొర్రా స్పిరిట్ పనిచేసింది. ఇప్పటికి ఉన్నాయి ఆ స్పిరిట్లు, ఇప్పటికి పోతున్నాయి ఆ స్పిరిట్లు, ఇప్పటికే పనిచేస్తున్నాయి ఆ ఆత్మలు, సొదొమ ఆత్మలు. మీకు తెలుసు సొదొమ గొమొర్రా పట్టణం ఏం చేశారు, లోతు పిల్లల్ని ఏం చేశారు, లోతు ఇంటికి వచ్చిన బంధువులకు ఎట్లా ప్రవర్తించారు. ఇప్పటికి పనిచేస్తుంది ఈ ప్రాంతంలో ఆ స్పిరిట్, ఆత్మ. అక్కడ అంటున్నాడు, అయ్యా నువ్వు వ్యాజ్యం ఆడితే నేను తప్పించుకోగలడా? ఏమంటాడు తెలుసా? చదవమాట. నీ సేవకునితో వాద్యమాడు. శత్రువులు నన్ను తరుముచున్నారయ్యా, వారు నా ప్రాణము నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రింద చనిపోయిన వారితో పాటు, జమానా కింద చనిపోయినతో పాటు, జమానా కింద పోయిన వాళ్ళతో పాటు నన్ను పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. గాఢంధకారములలో, గాఢంధకారం ఏ కాండం? నో వెలుగు, నో బయటికి నువ్వు రావడానికి ప్రసక్తి ఉంది. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. yes నాలో నా హృదయం విస్మయం ఉందెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నానయ్యా. నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమిలో నా ప్రాణముని కొరకు ఆశపడుతున్నది. హల్లెలూయా. దావీదు పట్ల దేవుడు చేసిన క్రియలు తలంచుతున్నాడు. ఎలా తలంచలేదా? కూసని రాయి తీసుకున్న ఒడిసిన రాయితో గొలియాతును తల చితగొట్టిన అవన్నీ ధ్యానిస్తున్నాడు ఆయన క్రియలు. ఆమేన్. అవన్నీ ధ్యానిస్తున్నాడు. ఎవరు? దావీదు. ఆయన పట్ల చేసిన గొప్ప కార్యాలను ఆయన ధ్యానిస్తున్నాడంట. ఏం చేస్తున్నట్ట? నేను నీ చేతి పనులన్నీ యోచించు, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నానయ్యా. అయితే నేనైతే ఎండిపోయిన భూమిలో నా ప్రాణము నీ కొరకు ఆశపడదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎండిపోయినట్లుగా వచ్చినావేమో, ఎండిన భూమి నెరవిడిచినట్లుగా నీ బ్రతుకు నెరవిడిచిందేమో, లేక ఎండిపోయిన భూమి నీటి దాహము కోసము ఏ విధంగా ఆశపడుతూ తపన పడుతున్నదో ఆ విధంగా ఈరోజు ఈ స్థలంకి వచ్చావేమో. నువ్వే పరిస్థితులు ఏడున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు ఇదిగో ఎండిన భూమిలో, ఆమేన్, ఎండిన భూమిలో ఆయన ప్రాణము, ఎండిన భూమిలో ఉన్నట్టుగా ఎండిపోయిన ఆయన ప్రాణమును తృప్తిపరిచి ఆయన పక్షమున వ్యాజ్యమాడే దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతూ నీ పక్షమున వ్యాజ్యం ఆడబోతున్నట్టు. అంతే గట్టిగా మీరు ఎంతమంది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నాకు అనవసరం. మీరు ఎట్లా రిసీవ్ చేసుకోండి. ఎస్, యాపాకు దేనికి మంచిది? ఆరోగ్యానికి. నీ బయట రుద్దుకున్న మంచిదే, లోపల రుద్దుకునే మంచిదే. అమ్మా, యాపాకు దంచి రసం తాగినా మంచిదే. లేదు, పసుపు యాపాకు దంచుకుని ఒంటి రుద్దుకున్నా బయట పని చేస్తుంది, లోపల పని చేస్తుంది. ఎట్లుంటుంది అది యాపాకు? చేదు. ఈరోజు నీకు చేదుగా అనిపించవచ్చు నా మాట. ఇది నీ ఆరోగ్యానికి మంచిది. ఆమేన్. నీ బ్రతుకుకు మంచిది, నీ భవిష్యత్తుకు మంచిది. ఈరోజు మార్చుకోకపోతే ఖచ్చితంగా చెప్తున్నా, సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో కట్టిన గతి ఓరవదగినదైతే అంట. మనం
ఇంకా సదోమ గుమ్మరపడం ఇంకా బెటర్ అంటది వాక్యం. నీవు మార్చుకోకపోతే అంతకంటే దారుణంగా అయిపోతాం అంట. ఎస్, నినివే పట్టణస్తులు మార్చుకున్నారు, సరి చేసుకున్నారు. ఈరోజు ఏ వారం బల్లా వెళ్దామా? లూకాసు వెళ్దామా? లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము చదవండి 3వ వచనం నుంచి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించగలనని దాని గురించి ప్రధాన యాజకులతోను అధిపతులతో మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వారికి వాడు సంతోషించారంట, దానికి సమ్మతించంట, ద్రవ్యం ఇచ్చారంట. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తిరిగి సమయము వెతుకుచుండెను. హల్లెలూయా, ఆమేన్. నీతిమంతులను నశింపజేస్తున్నప్పుడు, దేవుని బిడ్డలను తృణీకరిస్తున్నప్పుడు అప్పటి ఆనందం, చులకటి ఆనందం పొందుకుంటావు. తదుపరి తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎస్, నీతిమంతుని అప్పగిస్తున్నాడు యూదా ఇస్కరియోత. ఎందుకు? డబ్బుకు ఆశపడి, ధనముకు ఆశపడి, డబ్బును ప్రేమించి, పాపమును ప్రేమించి. చెప్పండి, ఎవరిని ప్రేమించి? డబ్బును ప్రేమించి. డబ్బు నిన్ను పాపముల నుండి పరిశుద్ధతకు నడిపించదు, డబ్బు నిన్ను పాపములోనికి నడిపిస్తుంది. ఆమేన్. ధనము నీకు పరిశుద్ధత ఇవ్వది, ధనము నీకు అపవిత్రత ఇస్తుంది, గర్వం ఇస్తుంది, అహంకారం ఇస్తుంది. ఈరోజు ప్రభువును పక్కన పెట్టి ధనం వైపు, డబ్బు వైపు, పలుకుబడి వైపు, ఐశ్వర్యం వైపు పరిగెత్తుతున్నావు. కానీ తస్మా జాగ్రత్తగా, అదే నిన్ను ఒకరోజు ముంచబోతున్నది, అదే నిన్ను పాపానికి పట్టించబోతుంది, అదే నిన్ను శాపానికి పట్టించబోతుంది, అదే నిన్ను నరకానికి పట్టించబోతున్నది. ఏ డబ్బు కోసం అయితే పాకులాడేవో, ఏ ధనం కోసం అయితే పాకులాడేవో, అదే నీ ప్రాణం ఒకరోజు తీయబోతున్నది. ఆమేన్, ఆమేన్. ఈ యూదా ఇస్కరియోతు యేసు ప్రభును 30 వెండి నాణేలకు అమ్మి వేశాడు. వాళ్ళలో సాతాను జరిగిందంట. ఆమేన్. ఈ డబ్బు, ధనము, మోహము, ఐశ్వర్యము, ఆశ ఎవరిని కూడా తెలుసా? వాళ్ళలో సాతాను జరుగుతూనే ఇవన్నీ ఉంటాయి. ఆమేన్. ధన పిచ్చి, ఐశ్వర్య పిచ్చి, ఆస్తి పిచ్చి, బంగారు పిచ్చి, వెండి పిచ్చి, ఈ పిచ్చి ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు సాతాను ఉంటారు. ఖచ్చితంగా. ఆమేన్. ఎవరికి మండుతుందో, ఎవరికి కోపం వస్తుందో, ఎవరికి తాకుతుందో నాకు తెలియదు, కానీ ఈవెన్ నాతో పాటు నాకు వర్తిస్తుంది ఈ వాక్యం, నాకు వర్తిస్తుంది ఈ వాక్యం. డబ్బు పిచ్చి, ధనం పిచ్చి, ఐశ్వర్యం పిచ్చి ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వానిలో అపవాదిగాడు ఉన్నాడు. ఆమేన్. పౌలు అంటాడు, ఈ లోకమును పెంటతో ఎంచుకున్నా అంటాడు. లోకంలో ఏముంది? ధనము, ఐశ్వర్యం, బంగారం, వెండి, రకరకాలుగా ఆస్తులు ఉన్నాయి. కానీ లోకంలో ఉన్న ఇవన్నిటిని, లోకంలో ఉన్న వాటిని ఎట్లా ఎంచుకుంటా? పెంటతో సహా. నీవు మాత్రం ఆ పెంటను తెచ్చుకొని ఒక ఆమె నిన్న సాక్ష్యం చెప్తున్నది, దేవుడు నాకు, నా బిడ్డకు 30 లక్షలు ఇల్లు ఇచ్చే దేవుడు అని సాక్ష్యం చెప్తున్నది. ఇట్లా పెడుతుంది కమ్మలు, ఈ కమ్మ వీడికెళ్ళి ఇప్పుడు అలవాటు చేయని బంగారం. టీవీలో సాక్ష్యం చెప్తుంది, చూసి ఎడబడి చేసుకుంది, ఆమె కనిపిస్తుంది, ఆమె బంగారమే కనిపిస్తున్నది. ఖచ్చితంగా పోవాలి ఉన్నది. నీ ఇల్లు మీదనే నీ ఆ మనసంతా, నీ బంగారం మీదనే మనసంతా. నీ మనసు దేవుని మీద లేదు. వేషధారివి నీవు, వేషధారివి నువ్వు, అంతే. పౌలు అంటాడు, సమస్తమును పెంటతో ఎంచుకున్నా అంటాడు. ఆమేన్. అందుకే పౌలు నీడబట్టి బాగా అయిపోయారండి.
పౌలు యొక్క గుడ్డలు టచ్ చేస్తే బాగా అయిపోయారు. పౌలు అంటాడు, ఇదిగో నేను శరీరం బట్టి మీ దగ్గర ఉన్నా కానీ ఒకవేళ నేను లేకపోతే ప్రభు దగ్గర క్షేమంగా ఉండేవాడిరా, మీకోసం నేను ఇక్కడ నీ శరీరంతో ఉన్నా అంటాడు పౌలు. నేను చచ్చిపోతే దేవునితో ఉంటాను, దేవునితో కలిసిపోతాను, దేవునితో నిత్యమైన రాజ్యంలో నేను ఉంటాను, కానీ మీకోసం ఉన్నారా ఇంకా అంటాడు పౌలు. యేసు ప్రభు శరీరంలో కొదవైన దెబ్బలు నేను భరించిన అంటాడు. నువ్వు అంటున్నావు ఈరోజు చిన్న కష్టం ప్రభు ఉన్నావా నువ్వు? ప్రభు అని పిలిచినవాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడంట. ఈ యూదా ఇస్కరియోతులో ఖచ్చితంగా సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశించే డబ్బు వ్యామోహం వచ్చింది ఆయనలోకి. సాతాను ప్రవేశించే ప్రభు పట్టించింది. నీ డబ్బు, నీ ధనం, నీ ఐశ్వర్యం. పాస్టర్ గారు మీకు లేదా ఆ పిచ్చి లేదని? నాకు తెలుసు నాకు ఏ పిచ్చిందో, నాకు తెలుసు ఏ పిచ్చిందో. నా పిచ్చేం తెలుసా? నా పిచ్చేం తెలుసా చెప్పనా? ఏ రోజైనా మీకు ఏమన్నా ఇంక తక్కువ పడుతున్నా నన్ను అడిగానా? అవసరమైతే ఉపవాసం ఉన్నాను, ఆకలితో ఉన్నాను. నా పిచ్చేం తెలుసా? ఆత్మల పిచ్చి. ఆమేన్. నా పిచ్చేం తెలుసా? ప్రభు కోసం ఆత్మను సంపాదించాలి. మొన్న వస్తుంటే అన్నతో అదన్నా, అన్న నా పిచ్చి, నా తపన, నా బాధ డబ్బు కాదన్నా, ధనం కాదన్నా, ఏమన్నా ఆత్మల పిచ్చి అన్న. నా పిచ్చి హల్లెలూయా. ఆత్మల పిచ్చి. నీ పిచ్చి ఏదో నాకు తెలియదు. నీ పిచ్చి నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? మరణానికి తీసుకెళ్తుంది. నీ పిచ్చి పతనానికి తీసుకెళ్తుంది. నీ పిచ్చి పాతాళానికి తీసుకెళ్తుంది. దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ డబ్బు పిచ్చిన యూదా ఇస్కరియోతు బతికేమని తెలుసా? చదవండి ఏం చేశాడో ఈ మహానుభావుడు. చదవండి, ముందు చదవండి. 19 7 నుంచి మైక్ తీసుకుని చదవండి జర మంచిగా. పస్కా పశువును వధింపవలసిన పులిని రొట్టెల దినముగా రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారితో చెప్పాను. పంపాడు. వారు పేతురును యోహాను వెళ్ళి పస్కా సిద్ధపరచడానికి మేము ఎక్కడ సిద్ధపరచాలని ఎవరికి అడుగుతున్నాడు? ఆయన అడుగగా. ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? ఎవరు? యేసయ్యను అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? యోహానును పేతురు, అయ్యా పస్కా సిద్ధపరచమన్నావు, మంచిదే, భోజనం సిద్ధపడినావు, మంచి కరెక్టే, కానీ ఎక్కడ సిద్ధపరచాలి అని అడుగుతున్నాడు. మీకేమైనా అర్థమైందా? మీకేమైనా అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు? ఏమర్థమైంది? పస్కాని సిద్ధపరచమన్నాడు కరెక్టే, భోజనాన్ని సిద్ధపరచమన్నాడు కరెక్టే, ఎక్కడ సిద్ధపరచమన్నాడు అడుగుతారు. మీకేమైనా అర్థమైందా? అర్థమైంది ఏమన్నా? ఏం కాదు. ఎందుకు అర్థం కాదు? ఎప్పుడు అర్థం కావాలి? ఇక్కడ నుంచి గోనె పట్ట కట్టుకోండి. ఆమేన్. ఇప్పటి నుంచి గోనె పట్ట కట్టుకో. ఇప్పటి నుంచి ఉపవాసించు. దేవునికి సమీపము కా. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవార్చుకున్నట్టు స్థలం లేదయ్యా. అందుకే శిష్యులు కంగారు పడి, శిష్యులు టెన్షన్ పడి, నీవు సిద్ధపరచమంటున్నావు కానీ మేము ఎక్కడ సిద్ధపరచాలయ్యా? నీకు ఒక ఇల్లు లేకపోయే, ఒక ఇడుపు లేకపోయే, ఒక గుడిసె లేకపోయే, ఒక్క మాటతో గాలి తుఫాను నడిచివేసిన వాడివి, ఒక్క మాటతో 5,000 మందికి ఆహారం పెట్టిన వాడివి, ఒక్క మాటతో చనిపోయిన యాయిరు కుమార్తెను లేపిన వాడివి, ఒక్క మాటతో చనిపోయిన లాజరు 3 రోజులు కుళ్ళిపోయిన ఆ శవాన్ని లేపిన వాడివి. నీకెందుకయ్యా ఒక్క గుడి లేకపోయే? నీకెందుకయ్యా ఒక గుడిసె లేకపోయే?
నీకెందుకయ్యా ఈరోజు ఒక పడక లేకపోయే, నీకెందుకయ్యా కప్పుకునే దుప్పటి లేకపోయే? అర్థమవుతుందా? నువ్వెవరిని నమ్ముకున్నావు? ఎవరిని నమ్ముకున్నావు? నువ్వు ఎవరిని నమ్ముకున్నారు? చెప్పాలి నాకు. ఎవరిని నమ్ముకున్నారు మీరు? యేసయ్యకేమున్నది? నీవేం కోరుతున్నావు? నీవేం ఆశిస్తున్నావు? నీవేమి పుడవాలని ఆశిస్తున్నావు? ఏమేమి కొలబడాలని ఆశిస్తున్నావు? ఎవరి కొంపలు కూడాలని ఆశిస్తున్నావు? యేసయ్యను నమ్ముకున్నావు కదా, కొంపలు కూల్చకు, కొంపలను కట్టు. హల్లెలూయా. నేను చాలా వేదంతో చెప్తున్నా మాట, పరిశుద్ధాత్మ భారంతో చెప్తున్నాను. నేను పరిశుద్ధాత్మ అంతరంగంలో పెట్టిన భారంతో నేను చెప్తున్నాను. ప్రభువు తలవాల్చుకోవడానికి స్థలం లేదండి. హల్లెలూయా. అరే శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము ఎక్కడ భోజనం సిద్ధపరచమన్నావే, చెప్పింది వాస్తవమే, గాలి మాటలు మాట్లాడతావేంటయ్యా అని అనలే. ఏమన్నారు? ఎక్కడ సిద్ధపరచాలయ్యా? నేను చెప్తేనే వింటాం, నేను చెప్పింది చేస్తాం. ఈరోజు సేవకుడు చెప్పిన విషయాలు వింటున్నావా? చేస్తున్నావా? చేస్తే సమకూర్చబడతాయి, బలపరచబడతావు, దీవించబడతావు. సేవకుడు అంటే సొంత ఆలోచన కావు, సేవకుడిలో నుంచి దేవుడు మాట్లాడుతున్న ఆలోచనతో చెప్తాను. ఏమన్నా తెలుసా? సభ్యుమల్లా మైక్ చదువు, మంచిగా చదవండి కండి. నువ్వు యోహానును చూచి మీరు వెళ్ళి ఎక్కడ ఉన్నారు? ఇన్ని ఉన్నారా? ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించి నీళ్ళ మోసుకొని పోవచ్చున్న ఒక్కడు ఎదురు పడతాడంటే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు పట్టణంలోకి వెళుతుంటే ఒకటి నీళ్ళకుండా మోసుకొని పోతుంటాడు అంతే. వీళ్ళకున లేవు, శిష్యులకు లేవు, అన్ని విడిచిపెట్టిండ్రు, అన్ని అప్పగించారు, అన్ని దులుపుకున్నారు, కట్టుబడులతో దేవుని వెంబడించారు. ఏ సైకిలే తలవాల్చుకుందికే ఆయనతో పుట్టిన శిష్యులకి ఎక్కడ మేము సిద్ధపరచాలి అని అడిగినప్పుడు, ఇదిగో మీరు ఆ ప్రాంతంలోకి వెళ్ళండి, మీరు గ్రామంలోకి ప్రవేశించగానే ఒకడు నీళ్ళకుండా మోసుకొని వెళ్తున్న వాడిని కనిపిస్తాడు. అతని ఇంట్లోకి నువ్వు ప్రవేశించి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా నీ ఇంట ఈరోజు పస్కను పూజించాల్సి వచ్చింది, నువ్వు సిద్ధపడతా మాట చెప్పండి, వాళ్ళు చేస్తారు చాలు. ఎస్, ఈరోజు శిష్యులు విన్నట్టు దేవుని మాటని వింటే ఆమేన్, నీకోసం సహాయాన్ని పంపిస్తాడు అంతే. నీకోసం నీళ్ళకుండా మోసుకుని వస్తున్నాడు, నీకు ఎదురుగా రాబోతున్నాడు అంతే. ఆమేన్. ఒక అప్పులతో సమస్యతో బాధపడుతున్నావా? ఎస్, నీ అప్పులు తీర్చడానికి అప్పుల ఆ డబ్బు సంచి మోసుకొని నీ ముందుకు రాబోతున్నాడు. లేదు, అస్సలు రోషం లేదు, రిసీవ్నెస్ లేదు, అనాయింటింగ్ లేదు. అది ప్రవచనాత్మకంగా చెప్పిన దేవుని సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుడు స్థిరపరుస్తానంటాడు. మీకు ఇప్పుడు ఏం చెప్పాను? అప్పు బాధల నుంచి ఉన్న నీవు నీకోసము డబ్బు సంచి పట్టుకొని మీకు ఎదురుగా రాబోతున్నానని చెప్తున్నాను. ఎందుకు రిసీవ్ చేసుకోరు? హల్లెలూయా. ఇదిగో శాపంతో, పాపంతో, రోగంతో, దుఃఖంతో నీవు నలిగి ఉన్నావా? ప్రభువు నేరుగా నిన్ను దర్శించబోతున్నాడు, నేరుగా నిన్ను నడిపించబోతున్నాడు, నేరుగా నిన్ను బలపరచబోతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నా ప్రతి మాట జాగ్రత్తగా. ఆమేన్. ఏ సైకిల్ లేదండి, మనకి షట్టర్ ఉంది. ఈ షట్టర్ ఉంది, వర్షంలో తడవకుండా, గాలి కొట్టకుండా, మనకు మంచి సౌకర్యం, సౌండ్, కీబోర్డ్, అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఏ మీడియా లేదు, ఏ సౌండ్ లేదు, ఏ షెడ్ లేదు, ఏ షెడ్ లేదు. అయితే యేసయ్య మాటలు వినడానికి శిష్యులు పరిగెత్తుకొని, అంటే జనాలు పంక్తులుగా పరిగెత్తుకొని గ్రామాలుగా వస్తుంటే యేసయ్య అన్నాడు,
వాళ్ళను పంక్తులు పంక్తులు పచ్చని గడ్డి మీద కూర్చోబెట్టుండి అన్నాడు. ఆమెన్. ఎక్కడ? ఏసీ గదులలోనా? ఏసీ గదులలోనా? వైట్ హౌస్లలోనా? 4 అంతస్తుల బిల్డింగ్లలోనా? లేక రేకుల షెడ్ కిందనా? అడవిలో అండి, అడవిలో పచ్చని గడ్డిల మీద కూర్చోబెట్టండి. ఆమెన్. ఆయన మాటలు వింటుంటే 3 రోజులైందంట అన్నం తినక వాళ్ళు. 3 రోజులైందంట వారు అన్నం తినక. అప్పుడు అంటున్నాడు యేసయ్య, మళ్ళీ అంటున్నాడు, శిష్యులారా, పేతురు, మీరే వీళ్ళకి భోజనం పెట్టున్నాను. ఆమెన్. నువ్వు చేతగాని దాని ఉండొచ్చు, చేతగాని వాడిగా ఉండొచ్చు, నీతో దేవుడు మాట్లాడుతూ ఉండు, బలమైన కార్యాలు స్టార్ట్ చేయ అంటున్నాంటే. గట్టిగా స్తోత్రం చెప్పు, చేతులు పైకి చెప్పు. నువ్వు చేతగాని వాడివే, చేతగాని దానవే, అయితే నీకంటున్నాడు దేవుడు, ఎస్ స్టార్ట్ చేయి, బలమైన కార్యాలు నేను చేయబోతున్నా అంటాడంతే. నీవే స్టార్ట్ చేయి, నువ్వు అడిగాయి. హల్లెలూయా. గత 2 వారాలు ఎంత శోధన ఎదుర్కొన్నా నాకు తెలుసు. గత 2 వారాలు ఎంత స్ట్రన్ అయిపోయినా నాకు తెలుసు. ఇప్పటికి పాట పాడుతున్న డ్రై స్పీడ్ బాగా చేసింది. ఇచ్చి పడేసిన పరిశుద్ధాత్మ సన్నిధిలో దేవుని శక్తిని ధరించుకొని, వాక్యం మన ఖడ్గం ధరించుకొని, ప్రార్థన ఆయుధం ధరించుకొని ఇచ్చి పడేసే దేవుని నామములో. ఆమేన్. మీరే వారికి భోజనం పెట్టండి. ఎస్, నువ్వే చేతగా దానం అనుకుంటున్నావు చూడు, నువ్వే ఆ పని చేయాలనుకుంటావు. ఆమేన్, ఆమేన్. నేను లేదు ప్రభువా, నా దగ్గర ఏమి లేదు, కానుక నీకు లేదు, నీ మందిరానికి నేను ఇట్లా సహాయం చేయదు ప్రభువా అని అనుకున్నాం అనుకో, అంటాడు, నీతో అంటున్నాడు, నువ్వే చేయాలి అంట. ఆమేన్. నువ్వే చేయాలి. ఆమేన్. లేదు ప్రభువా, నేను పూట గుంజ తింటున్నాను ప్రభు అన్నావు అనుకో, లేదు నువ్వే చేయాలంటాడు. నువ్వే చేయాలి. నిన్ను తక్కువ అంచనా వేసుకుంటున్నావు, నిన్ను తగ్గించుకుంటున్నావు, నిన్ను నీవు తక్కువ ఏర్పాటు కలిగి ఉన్నావు. తీయండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను తగ్గించుకోక నీతో అంటున్న దేవుడు, ఇదిగో బలమైన కార్యాలు నేను ఇక్కడ చూడాలా, ఇటు చూడాలమ్మా, పేతురులాగా చేయకండి. ఆమేన్. బలమైన కార్యాలు నువ్వే చేయాలి. నువ్వే మందిరాన్ని సేవకులను పోషించాలి, ఆత్మల పట్ల భారం కలిగి. ఎందుకులే మళ్ళా మా కోసం చెప్పారని మళ్ళీ ఎందుకు లీటర్లు రాశారు, మళ్ళీ బుక్కులు రాసి కష్టం మళ్ళా. హల్లెలూయా. శిష్యులతో అంటున్నాడు, మీరే వాళ్ళకు భోజనం పెట్టండి, మీరే వాళ్ళకు భోజనం పెట్టండి. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని రావాలా, కానీ ఎక్కడి నుంచి తేవాలి ప్రభు అని అడిగారు. అయితే ఈ చిన్నవాడి దగ్గర నీకు చేయనీకి చేత కాకపోతే చేసేవాడిని ప్రోత్సాహపరచాలి. ఆమేన్. ఆ 5 రొట్టెలని ప్రభు అంటే అవి తీసుకురండి, ఆశీర్వదిస్తే. చేయమన్నాడు మిమ్మల్ని, కానీ చేయమన్నాక మీతో చేయించాడా, ఆయన చేశాడా? శిష్యులకు చేయమన్నాడు, చేయమని చెప్పిన తర్వాత శిష్యులు చేశారా, దేవుడు చేశాడా? ఎస్. అర్థం చేసుకోండి, జర దిమాకు పెట్టి అర్థం చేసుకోండి. మిమ్మల్ని చేయమని మీరు ముందుకు అడిగేస్తే మీ ద్వారా ఆయన చేయబోతున్నాడంటే. పంచిపెట్టింది ఎవరు? శిష్యులు. ఆమేన్. అలాంటి సామర్థ్యము నీకు పంచిపెట్టే సామర్థ్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎలా తెలుసా? ప్రభువా నేను సిద్ధమే, నువ్వు ఇయ్యు అంటే. ఆ మనసు కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ చేసే పనిని ఆశీర్వదిస్తాడు, నీ ఎత్తుకుంది ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇచ్చే మనసు, ప్రభువా నీవు ఇయ్యి నేను చేస్తా అనే ఆలోచన ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా ఆమేన్. 5,000 మందికండి మహామేధావులకు రోషంతో మంచి పెడుతున్నారు. ఒకరికి 2 12 మంది శిష్యులు 5,000 మందికి ఆహారాన్ని మంచి పెడుతుంటే ఎంత ధీమగా ఉంటుంది, ఎంత హ్యాపీ ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. అరే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి మంచి పెట్టాం.
ఎంత 3 రోజులు నేను దేవుని వాక్యం వినబట్టి వాళ్ళకి ఆకలి కాలేదని గంట సేపు 12 కాగానే 12 కాగానే టైం చూస్తారు. 12 కాగానే 1 కాగానే అమ్మ మీ అమ్మ ఇట్లా మళ్ళీ మైకిడ పెట్టి ఇట్లా చూసారు ఈ అమ్మ గడ్డ ఆడగొడతారు. దేవుని వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గము. ఆమేన్. అది నువ్వు చేసినా దేవుడు నిశ్చయతని కాదు. ఆమేన్. ఈరోజు ఆ యూద తీసుకురాదు ఏమంటాడు, పోయి మీరు వెళ్ళి ఎక్కడ సిద్ధపరచమంటున్నాడు, కుండను మోసుకుపోతున్నవాడు ఒకడు కనిపిస్తాడు, వెళ్ళి వాని ఇంట ప్రవేశించి వారింట్లో నీవేం చేయమన్నాడు, మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మా నేను చెప్తున్నాను. చదవండి. విడిది గది ఒక్కడని బోధనకు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పండి. అతడు సామ్రాగ్రి గల ఒక గొప్ప మేడగదిని మీకు చూపిస్తాడు, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరచురి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో అపోస్తలులు పంక్తిని కూర్చుండ్రి ఇవ్వకండి. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కను భుజింపవాలని మిక్కిలి ఆశపడితిని. ఆమేన్. శ్రమ పడుటకు ఆశపడ్డాడు. శ్రమ పడక ముందు మీతో కలిసి భోజనం చేయడానికి ఆశపడుతున్నాడు. ఆమేన్. ఈరోజు శ్రమ అంటే పరిగెత్తిపోతున్నాం, కష్టం అంటే పరిగెత్తిపోతున్నాం. ఇక్కడ యేసు ప్రభు కష్టానికి ముందు ఇదిగో ఆఖరి భోజనం ఇది, చివరిగా మీతో తింటాను, ఇంకా చివరిగా మీరు తింటాను. ఇక మీరు ఈరోజు మీతో తినడానికి నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, తల్లి మీ ఇంటిలోకి వచ్చి మీతో కలిసి మీ కుటుంబంలో నా ఆశీర్వాదం నుంచి నీ కుటుంబాన్ని శాంతి సమాధానంతో ఆనందంతో నెమ్మదితో మిమ్మల్ని గడపాలని మీతో కలిసి భోజనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? ఎంతమందిని యేసును రిసీవ్ చేసుకుంటున్నారు? హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎంతమంది కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం? ఎంతమంది నీ కుటుంబంలోకి దేవుని ఆహ్వానిస్తున్నాం? ఆయన ఆశపడుతున్నాడంట మీ ఇంట్లోకి రావడానికి, మీతో ఉండడానికి, మీతో సహవాసం చేయడానికి, నీ గుడ్డగుడిలో ఉండడానికి. కానీ ఆయన ఆశపడుతున్నాడు, కానీ నీవేం చేస్తున్నావు కదా? ఆయన ఆశపడుతున్నాడు, కానీ నీ హృదయం బయట నుండి ప్రభా నీకు హద్దులు ఉన్నాయి, లిమిట్లు ఉన్నాయి, నువ్వు అక్కనే ఉండు ప్రభా, నీ కట్టుబాట్లు ఉన్నాయి, నువ్వు గేట్ బయట నిలబడాలి, నాకు శాంతి కలుగు, నువ్వు కనాలి, నా ఇంట్లోకి వస్తే నాలో ఉన్న పాపం బయటికి పోతుంది, మళ్ళీ నేను పాపం నేను లోకంలో తిరగలేను, పనికి మళ్ళీ మాట మాట్లాడలేను. నువ్వు ఆనే ఉండు ప్రభా గేట్ కానీ ఒకవేళ లోపలికి వచ్చినావు అనుకో నాలో ఉన్న పనికి మాలిన చెతలన్నీ అన్నీ పోతాయి. అప్పుడు నన్ను అందరూ తృణీకరిస్తారు, అందరూ నన్ను వెలివేస్తారు, నా దగ్గర ఎవరు రారు, నాతో ఎవరు మాట్లాడరు, నేను ఒంటరిని అయిపోతా. వాక్యం ఏమంటే తెలుసా? ఒంటరి అయిన వాడు 1000 మంది అంటాడు. ఆమేన్. ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నిక లేనివాడు బలమైన జనం. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం? చదవండి. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు నెరవేరు వరకు ఇక ఎన్నడూ దానిని భుజింపనని మీతో చెప్పుతున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొని, దీనిని తీసుకున్నప్పుడెల్లా చెప్పాలి. మీకు అనబడుతుంది మన రష్ పడతాను మూసి తెరవాలంటారా, తెరిచిపెట్టమంటారా? ఈరోజు మీకు ఇచ్చేస్తున్నాను, నేనేం దాచుకోను, నేను మాసి డైరెక్ట్ చేస్తున్నాను. నేను మీకు ఇచ్చేస్తాను, మీరు ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం. పరిశుద్ధాత్మ నా డిమాండ్ ఇస్తున్నాను అంతే. నేనెంతటి వాడిని? పోయిన వారం ఎంత ఇద్దామన్నా నోరు ముగించు, ఎంత ఇద్దామన్నా నా వల్ల కాలేదు.
2 వారాల నుంచి తిప్పుల పడ్డ బలమైన ఆరాధన చేద్దామని పాట కాకపోయిన వారం ఆరాధన చేయడానికి రాలేదు. చదువు మరి చదువుతామంట. 17 ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని ఎత్తుకొని మీలో పంచుకొనుడి. ఏంటంట? దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. మీరు పంచుకొనండి. ఇక మీదట దేవుని రాజ్యమందు వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని చెప్పుచున్నాను, మీతో చెప్పుచున్నాను. నేను పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని ఇగో ద్రాక్షరసమును రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొని దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనం పైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలన నైన కొత్తని నిబంధన ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నదే. హల్లెలూయా. yes బల్ల వేస్తున్నావు, రొట్టె విరుస్తున్నావు, కానీ ప్రభువును అప్పగిస్తున్నావు. ప్రతిరోజు నీ చేష్టలతోని, నీ క్రియలతోని, నీ పద్ధతితోని, నీ అన్యాయం అక్రమం అనే మనసుతోని ప్రభువును ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి ఈ పాత్రలు నాతో పాటుగా ఉన్నదని చెప్పాను. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది నాకు? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి. ఎస్, నాతో కూడా ఉన్నావా? తగ్గించుకొని సరి చేసుకున్నాం. యూదా చేసుకోరు యూదులాగా పాపముల ద్వారా, అన్యాయము ద్వారా, అక్రమము ద్వారా ఎప్పుడు ఎన్నిసార్లు దేవుణ్ణి అప్పగిస్తున్నావు పాపానికి, సిలువకి, మరణానికి ఎన్నిసార్లు అప్పగిస్తున్నావు, కొరడాకు ఎన్నిసార్లు అప్పగిస్తున్నావు, ఉమ్ము వేయడానికి ఎన్నిసార్లు అప్పగిస్తున్నావు, గేలి చేయడానికి ఎన్నిసార్లు అప్పగిస్తున్నావు యేసయ్యని. ఈరోజు యూదా ఇస్కరియోతు అప్పగించాడండి. ఆయనతో పాటు ఆయన చెయ్యి ఆ పాత్రలో యేసయ్యను అప్పగించువాని చెయ్యి ఉన్నది అంట. ఆమేన్. ఎవరితో ఉన్నది? ఎవరితో ఉంది? ఏమున్నది? ఆయన అప్పగించువాని చెయ్యి ఎవరితో ఉన్నది? యేసయ్యతో. అప్పగించువాడు ఎవడు? యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు. యూదా వాడైన ఇస్కరియోతు. యూదా చెయ్యి యేసుతో పాటు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. yes మందిరంలో ఉన్నావు, వాక్యం వింటున్నావు, సహవాసం చేస్తున్నావు, బల్లలు చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రభుతో కలిసి ఉన్నావు. కానీ ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడికి అప్పగిస్తున్నావు? అవమానానికి, హేళనకి, కొరడాలకి, సిలువకి అప్పగిస్తున్నావు, మరణానికి అప్పగిస్తున్నావు నీ క్రియల ద్వారా, నీ పద్ధతి ద్వారా. ఎంతమందికి అర్థమైతే నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుని వాక్యము కనుక మీరు నిజంగా వినుంటే ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చుకుంటారు. ఈరోజు చదవండి. మనుష్య కుమారుడు పోవుచుండును, నిర్ణయించిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు. ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమయాన్ని చెప్పాను. ఎవరి చేత అయితే యేసుక్రీస్తు అప్పగించబడుతున్నాడో ఆ మనిషినికి ఏంటంట? శ్రమయాన్ని చెప్పాను. yes ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఎంతమందికి అర్థమైన గట్టి సపోర్ట్లు కొట్టండి. ఇప్పుడు అడుగుతా, నేను సపోర్ట్ కొట్టిన అడుగుతా, నీకేం అర్థమైంది?
చెప్పమ్మా. ఓకే, వారికి శ్రమ. అది గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. ఎస్, నువ్వు చేసిన క్రియలే, నీవు అప్పగించిన విధానమే, నువ్వు చేసిన పనుల వలనే నీవు శ్రమ కొని తెచ్చుకుంటున్నావు. ఆమెన్. ఎవరో వేయట్లే నీ మీదకి, ఎవరో నీ మీద నింద వేసినా ఆ నిందలు నీ మీదకి రావు, ఎవడో నేను అవమానించినా నీవు తగ్గవు. కానీ నిన్ను నీవే తగ్గించుకుంటున్నావు, నిన్ను నీవే శ్రమపరుచుకుంటున్నావు. ఎప్పుడు తెలుసా? నీ క్రియల ద్వారా. హల్లెలూయా. తీస్తారా? ఆయన రామారామి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత యూదా ఇస్కరియోత, లూకా సువార్త లాస్ట్లో ఉంటుంది అన్నమాట. ఏంటంట? చెట్టుకు ఊరేసుకుని చచ్చిపోయినట్ట. ఎక్కడంట? ఎక్కడ చూడమాట? చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయినట్ట. శ్రమ, శ్రమ. హల్లెలూయా. చేతులు ఉన్నవారు గట్టిగా హల్లెలూయా. బిగుసుకుపోతున్నాయి చలికి. ఆమేన్. బిగుసుకుపోతున్నాయి, తిమ్మిరి లేకనేమో మరి, రక్తం లేక. యేసు రక్తంలో నీకు రక్తం వచ్చును గాక, యేసు రక్తంలోని తిమ్మిర్లని పోవును గాక, యేసు రక్తంలోని వణుకుడు పోవును గాక, యేసు నామములో మీ యొక్క వ్యాధులు తొలగించబడును గాక, యేసు నామములో మీ అప్పుల కడి కొట్టివేయబడును గాక, యేసు నామములో పాపమంతా కొట్టివేయబడును గాక. యేసయ్య నీ క్రియల వలన, నీ పొరపాట్ల వలన నువ్వు శ్రమకుని, వానికి శ్రమ అంటుంది. ఏమనకంట? వాడిని యేసు ప్రభువుని అప్పగించిన వానికి శ్రమ. చెయ్యేస్తున్నావు, రొట్టె విరుస్తున్నావు, యేసుతోనే ఉన్నావు, సంఘంలోనే ఉన్నావు, సంఘ సభ్యులతోనే ఉన్నావు. కానీ రొట్టె విరుస్తున్నావు. రొట్టె విరడమే కాదు, రొట్టెతో పాటు రొట్టె విరిచి రొట్టె పెట్టిన వాడిని అప్పగిస్తున్నావు. హల్లెలూయా. ఆహారం పెట్టాడు యేసయ్యా. ఏం పెట్టాడు చెప్పండి అమ్మా. ఎవరికి పెట్టిండు? శిష్యులకు అందరికి పెట్టిండు. అందరితో పాటు ఎవరున్నారు? అప్పగించేవాడు ఉన్నాడు. అప్పగించేవాడు నేను అప్పగిస్తున్నా, నేను తినదన్నాడా? నేను వల్ల నేను అన్యాయం చేస్తున్నా, నేను పాపం చేస్తున్నా, నా మనసులో ఇలా ఉంది, నేను తినను అంటున్నాడా? గుర్తొస్తున్నాడు, బల్ల చెయ్యేసిండు. హల్లెలూయా. గుర్తొచ్చి బల్ల చెయ్యేసిండు. అప్పా బల్ల చెయ్యేసిండు. ఆయన అంతరంగంలో ఒకటి ఉన్నది. 30 వెండి తీసేసుకున్నా నేను. ఇక తీసేసుకుంటే ఇక నేను అప్పగించాలి. ఎవరిని? యేసయ్యను అప్పగించాలా? పాపం లోపల ఉందా లేదా? పాపం లోపల ఉందా లేదా? ఉందా లేదా? మరి ఉన్నాడు, బల్లరి చేస్తాడు. చచ్చిపోయింది మనస్సాక్షి, చచ్చిపోయింది మనస్సాక్షి. అందుకే జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే. పేరుకు జీవిస్తున్నావు, నేను చచ్చిన సేవానివే. ఎస్, సంఘములో బల్లారాధనలో నువ్వు చేయి వేస్తున్నావు, రక్త మాంసంలో చేయి వేస్తున్నావు. ప్రతి వారము తెల్లటి బట్టలు కట్టుకుని దేవతలు లేక సప్పట్లు కొట్టుకుంటా వేస్తున్నావు. కానీ పేరుకు మాత్రమే జీవిస్తున్నావు. నీవు మృతుడవే, నీవు మృతురాలు. ఎప్పుడైతే సరి చేసుకుంటావో, తగ్గించుకుంటావో, నిన్ను నీవు సరి చేసుకొని దేవునికి అప్పగించుకొని పశ్చాత్తాపుడవై గోనె బట్ట కట్టుకొని బూడిద పూసుకొని, అంటే మీరేం గోనె కట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరేం బూడిద పూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే సింపుల్, బూడిదకి బదులు గోనె బట్టకు బదులు గదిలోకి వెళ్ళి తలుపును మూసుకొని పశ్చాత్తాపడి ఉపవాస ప్రార్థన ఉంటే చాలు. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు దేవుని వాక్యం అర్థమవుతుంది? నాకు తెలిసి పెంచి మీద చింతగింజలు వేగినట్టే ఎక్కుతున్నాయి ఈరోజు. హల్లెలూయా. మంచి నువ్వులు వేస్తే పటా పటా పట్ 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 ఎగిరేసి పట్టే మంచి నువ్వులు.
ఏం నువ్వులు? చెడ్డ నువ్వులు కావా అవి? మంచియే, కానీ వేడి వేసిన కొద్దీ పడ 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 ఎగిరి ఎగిరి పడుతున్నాయి. హల్లెలూయా. అర్థమైనా? మంచియే నువ్వులు, చెడ్డవి కావు, కానీ కింద మంట పెట్టిన కొద్దీ పట్ట 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 ఎగిరి పడుతున్నాయి. ఎగిరి పడ్డాయి అంటే ఎడబడతాయి, అగ్నిలో పడతాయి. ఉన్నాయి ఆడుంటాయి, ఆహారం అయితే జీవాహారం అవుతాయి. హల్లెలూయా. పెంక మీద ఉన్నాయి, చటపట చటపట ఎగురులాడి ఎల్లాడి కింద పడ్డ ఏమవుతాయి? ఎక్క వంగిన పాలు ఏమవుతాయి? నాకంటే బాగా తెలుసు, మీరు ఆల్రెడీ పొంగిచ్చి 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 ఎగిరి ఉన్నారు. హల్లెలూయా. మీరు పొంగిచ్చి 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 పొయ్యిలో పొంగిచ్చి పొంగిచ్చి పొయ్యి అంత శుద్ధ నొప్పుసలాగా చేసే కూర్చున్నారు. పొయ్యిలన్నీ మొత్తం అలికి 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 పిడిసతో అలికి 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 గ్యాస్లోకి వస్తే గ్యాస్ పొయ్యిలు తెచ్చిపెట్టుకున్నారు. మీరు మామూలు కాదు, మీరు గ్యాస్ పొయ్యిలు తెచ్చుకున్నారు. అమ్మ ఇప్పుడు ఇట్లాంటి లైట్ వెలుగుతుంది, ఇట్లాంటి పొయ్యి వస్తుంది. ఎన్ని పొయ్యిలు ఎన్నిసార్లు వాళ్ళకి తెలియదు, ఎన్నిసార్లు పొంగించాలని తెలియదు, కానీ ఈరోజు మిమ్మల్ని పొంగించకుండా చూసుకుని అంతే. ఆమేన్. దేవుని వాక్యము మంట పెడుతున్నప్పుడు ప్రభువా ఇదిగో నేను ఒదిగిపోతానయ్యా, నీ ఒదిగిపో. ఆమేన్. జీవాహారంగా మార్చబడతావు. ఒకవేళ ఇది పెంచు, ఈ పెంచు మీద నువ్వులేసినా, ఏ నువ్వులేసినా చెప్పాలి, ఏ నువ్వులేసినా మీరు మంచోళ్ళే, మంచి నువ్వులే, మంచి నువ్వులే, అన్నీ మంచి నువ్వులే, కానీ వేస్తానులకి ఎన్ని ఒక 10 లక్షల మంచి నువ్వులలో ఒక 100 నువ్వులు పట పట ఎగిరి ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఒకవేళ చటపట కాలుతున్నది కదా అంటే గట్టిగా ఎగిరి పడ్డావనుకో ఏమవుతావు? కొంచెం మోర్చుకున్నావు అనుకో దేవుని వాక్యానికి, నీ అంత ధన్యుడు లేడు ఇక. ఆమేన్. నీ అంత భాగ్యవంతులు లేరు ఇంకా, నీ అంత దేవుని సొత్తైన ప్రజలు నీలాగా ఎవరు లేరు అనుకో అంతే. ఆమేన్. ఓర్చుకున్నావు అనుకో, దేవుని వాక్యాన్ని తట్టుకున్నావు అనుకో, దేవుని వాక్యాన్ని భద్రపరుచుకున్నావు అనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తాము? రోడ్లోకి వెళ్తావు. రోడ్లోకి వెళ్ళి మిక్సీలోకి వెళ్తావు అవసరమైతే. అప్పుడు తీసుకొని తింటుంటే వా ఏగినప్పుడు బాధ అనిపిస్తుంది, నూరినప్పుడు బాగా అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం బాధ అనిపిస్తుందా కదా? నూరినప్పుడు బాధ అనిపిస్తుందా కదా? ఏం చిన్నప్పుడు పడపడ అంటే బాధ అనిపిస్తుందా కదా? కానీ నూరిని ఇంకా రొట్టె మీద పెట్టుకొని తింటే ఆహా, వాటే స్వీట్, వాటే టేస్ట్, ఆస్వాదిస్తుంటాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమందికి ఏమర్థమైందో నాకు తెలియదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళే ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్లే ఉన్నారు, దేవుని చిత్తంలో ఉన్నవాళ్లే ఉన్నారు, దేవునిని ప్రేమించు వాళ్ళే ఉన్నారు. ఈ 24 గంటలు వాతావరణము లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో నిలబడ్డావంటే నిన్ను నడిపించాడు ఆయన, నిన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు, అయితే నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నావు ఈరోజు అంతే. ఆమేన్. ఆమేన్. పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. ఎట్లా తెలుసా? పెంచు మీద ఏపుతున్నాడు, రోట్ల నూరుతున్నాడు అంతే. అందుకనేమో మరి పరిశుద్ధాత్మ దేవుడు, నేను అనుకున్నాను, నాకు ఎక్స్పెక్ట్ ఉంది ఒక ఊరు వస్తుందని, నాకు ఎక్స్పెక్ట్ ఉంది లోకల్లో వస్తారని. నేను చెప్పాను, వస్తే దేవుని రుచి చూశారు వస్తారు. ఆమేన్. దేవుని రుచి చూసిన వాడు ఏ మూలన ఉండలేడు, తాగలేడు. అడు దుప్పటి కప్పుకొని కూర్చోలేడంటే దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సూటిగా ఒకటే మాడుతున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమించినోడు సరి చేస్తాడు కదమ్మా.
ప్రేమించినోడు నీ భర్త, నేను ఎక్కువ ప్రేమిస్తే నా పెండ్లం ఇంకా మంచిగా ఉండాలి, నీట్గా ఇంకా క్రమశిక్షణ పద్ధతిగా ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి అప్పుడప్పుడు చెంపలు వాయించాడు, వాయిస్తాడా లేదా? గట్ల కాదు గిట్లా అంటే నీ మొగనికి మీ ఆయనకి నువ్వు పగనా, ద్వేషమా? కాదు. నీ తండ్రి నేను ప్రేమిస్తే నా బిడ్డ గొప్పవాడు కావాలని అప్పుడప్పుడు కోతి పనులు వేసి చెంపలు వాయిస్తాడు. ఎందుకు? మీ నాన్నకి ఏమంటే పగనా, ద్వేషమా, ప్రేమ? ఎస్, ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? తన తండ్రి యావదాస్తికి నిన్ను వారసుని చేయాలని నేను తయారు చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుని ఇంటికి నేను యజమానునిగా తయారు చేయాలని ఈరోజు చటపట చెప్తున్నాడు. దేవుని గృహానికి, దేవుని ఇంటికి నిన్ను యజమానునిగా చేయాలనే పొయ్యి మీద, పెంకు మీద పట రోట్ల ఏంపి నూరుతున్నాడు. గట్టిగా దొబ్బాలే బండిని. హల్లెలూయా. బండ్లను దొబ్బాలే. ఎన్ని రోజులు ఉంటాయి రిపేరింగ్ బండ్లు? ఇవి కండిషన్కి రావాలి, సెల్ఫ్ స్టార్ట్ చేయాలంతే. ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడద్దు, ఎప్పుడు పాస్టర్ మీద ఆధారపడద్దు, విశ్వాసుల మీద ప్రార్థన, ఎవరైతే ఇతరుల మీద ఎప్పుడు ఆధారపడద్దు. సెల్ఫ్ స్టార్ట్. ప్రభా, నాకైతే సెల్ఫ్ ఇట్లా కొట్టాలని నాకు తెలుసు, తాళం ఇట్లా దింపాలని తెలుసు, గేర్ ఇట్లా వేయాలని తెలుసు, స్టీరింగ్ ఇట్లా దింపాలని తెలుసు, బ్రేకులు తెలుసు, క్లచ్ తెలుసు, కానీ దాంట్లో పవర్ శక్తి నాకు తెలియదు. దాంట్లో ఉన్న పవర్ శక్తి నాకు తెలియదు. ఆ పవర్ శక్తిని వేయాలి. దాన్ని తయారు చేసినకి తెలుసు, దాన్ని తయారు చేసినకి తెలుసు దాని శక్తి. నన్ను తయారు చేసిన నీవే నాయన. ఆ శక్తి నాలో లేదు, నాకు తెలియదు. అది నీకు తెలుసు, నాకు ఇయ్యి అంతే. ఆమేన్. ఏమర్థమైంది? యాస్, నీకు ప్రార్థన చేయడానికి చేత కాకపోవచ్చు, లేక నీవేం ప్రభా నాకైతే ప్రార్థన చేయమని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నాకు లోపల ఎంత శక్తి ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే ప్రార్థన వచ్చు, నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనకు మించిన గొప్పదో శక్తిదో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేస్తాను. ఎస్, దానికి శక్తి ఇవ్వాల్సింది నీవు, ఫలితం ఇవ్వాల్సింది నీవు, ఫలం పొందుకోవాల్సింది నేను. గట్టిగా స్తోత్రం చెప్పు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఈరోజు లోతుగా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమందికి నడుములు వస్తున్నాయి? ఎంతమందికి నడుములు వస్తున్నాయి? ఎంతమందికి తీసుకొస్తున్నారు? ఉన్న మెసేజ్ చెప్తా. నాకు వస్తున్నాయి, నాకు వస్తున్నాయి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో ప్రతి మాటను ముచ్చటిస్తుండగా మనము సరి చేసుకుంటే నినివే పట్టణస్థులకు దేవుడిచ్చిన కృప నీకు ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప పని జరిగితే సార్, వాళ్ళు దేవుని మాట, దేవుని సేవకుని మాట విని వాళ్ళు పశ్చాత్తపడి, ఈ సేవకుడు ఎవరు తెలుసా? సేవకుడు ఎవరు? దేవుని మాట విన్నాడు ఈ సేవకుడు. ఈ సేవకుడు నినివే పట్టణానికి వాక్యం చెప్పినాడు, నినివే పట్టణానికి బోధ చేసినాడు. వీడు దేవుని మాట విన్నాడా? పోనీ ఒకప్పుడు నేను దేవుని మాట విన్నాను కాదు, విన్నాను. నేను యోనవలే పారిపోయినోన్నే, యోనవలే తప్పించుకున్నోన్నే, కానీ ముక్కు పిండి తీసుకొచ్చాడు అంతే. ఆమేన్. ముక్కు పిండి తీసుకొచ్చాడు అంతే. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు జాగ్రత్తగా తీసుకొని ఈరోజు ప్రభువా, నినివే పట్టణానికి పట్టిన గతి నువ్వు కోపం రేగితే ఎలా ఉంటుందో తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణం బూడిదనిగా మిగిలిపోయింది నీ కోపం వస్తే. కానీ చెప్పినా వినలేరు. నినివే పట్టణస్తులు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు విన్నారు. ఒకరు చెప్పేవాడు కూడా మంచోడు, చెప్పేవాడు నీ మాట వినేవాడు కాకపోయినా వారు నీ మాటను రిసీవ్ చేసుకొని విన్నారు. ఆమేన్. వారు విన్నారు. కానీ ఈరోజు నా బలహీనతను బట్టో లేక నా సిచ్యువేషన్ బట్టో నేను చెప్తాం అన్నారు అనుకో,
ఈ దేవుని మాటగా తీసుకున్నారనుకో ఏమవుతుంది? ఆరాధన చేస్తారు దేవుని సన్నిధిలో. ఆమెన్. ఆనందిస్తారు దేవుని సన్నిధిలో. ఒకవేళ నీ పరిస్థితి బాగలేదు, నాకేం చెప్తావు, నేను బాగానే ఉన్నా, ఆమెన్. నాకు ఓ పూట తిండి లేకపోయినా పర్లేదు, ప్రశాంతంగా ఉన్నా, మనసుకు నెమ్మదిగా ఉన్నా. మీకు తెలుసా, ఈరోజు వండుకున్నాను, రేపు నేను ప్రశాంతంగా తింటాను. నేను తినగలుగుతాను. 3 రోజుల కడి కూడా నేను తినగలుగుతాను. నేను అంటది అప్పుడప్పుడు 2 రోజులు కదా. నీకేం తెలుసు? నీకేం తెలుసా బాధ? ఆకలి బాధ నీకేం తెలుసు? ఒక్కరోజు తిని వారం రోజులు ఉన్నాయి. వారానికి 3 పూటలు తిని బ్రతికిన రోజులున్నాయి. నాకు తెలుసు ఆకలి బాధ. నాకు పడే బుద్ధి కాదు. హల్లెలూయా. ఈరోజు మంచి ఆహారం, ఆరోగ్యవంతమైన ఆహారం, జీవాహారం, ఆరోగ్యవంతమైన ఆహారం. ఈ ఆరోగ్యవంతమైన ఆహారం ఎట్లా తెలుసా? ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. హల్లెలూయా. ఆరోగ్యవంతమైన ఆహారం ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. తింటుంటే ఎట్లుంటుంది? కష్టంగా ఉంటుంది. తినేలాగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ తిన్న తర్వాత నీ ఒంటికి అది ఆ శక్తి పాకుతున్న కొద్ది చూసుకొని నీకు ఆరోగ్యము ఎలా ఉంటుంది తెలుసా? క్రొవ్విన దూడ గంతులు వేసి అట్లేస్తావంటే యేసు నామములో. హల్లెలూయా. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లేస్తావు. కీర్తన భాగంలో అంటుండ, అయ్యా ఏమంటుండే కీర్తన భాగంలో 143 ఏమంటున్నాడు? ముగింపులకు వచ్చినాం, అయిపోయింది. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనం తీసుకెళ్తున్నట్ల. నీ సేవకుంత వ్యాజ్యం ఆడకయ్యా. సజీవులలో ఒకవేళ వ్యాజ్యం ఆడితే, ఒకవేళ నీతిమంతుడుగా నీ సన్నిధిలో ఎవడు నిలబడలేడు. దేవుడు పరీక్షిస్తే, పరిశీలన చేస్తే ఎవడు నిలబడదు. ఈడన్నలు కాదు, మీ ముత్తాతను, తత్తాతను, ఆ తాతను, ఈ తాతను, ఆయవను, గుమ్మాయ, ఎజ్జకాయ, గురిసెదికాయలు అందరూ నిలబడ్డా ఎవడు నీతిమంతుడు బట్టి ఆయన గట్ట యుద్ధం చేస్తే, ఆయన వ్యాజ్యం ఆడితే, ఆయన లెక్క చూస్తే, ఆయన జోకుతే, ఆయన తక్కడలో జోకితే ఏమంటున్నాడు? నాలో నా ప్రాణము కృంగి ఉన్నది, అప్పుడు నా మార్గము నీకే తేలినయ్యా. ఎస్, నీ పాపమును బట్టి, నీ అతిక్రమమును బట్టి, నీ దోషమును బట్టి నువ్వు కృంగిపోయినవేమో. ఈరోజు 3వ వచనం అంటుందా? 42:3 నాలో నా ప్రాణము కృంగి ఉన్నది, నా మార్గము. ఎస్, నీ మార్గములన్నీ ఆయనకు తెలుసు, నీ పరిస్థితులన్నీ తెలుసు. అయితే ఈరోజు నినవే పట్టణస్తులు ఏ విధంగా పశ్చాత్తాపడి, యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడలేడు. పశ్చాత్తాపడితే ఆయన బ్రతికేలా ఉండేదో. యూదా ఇస్కరియోతు ఆయన క్షమాపణ అడిగింటే ఎలాగుంటుండేనో. సిలువ మీద దొంగ ఏమన్నాడు? అయ్యా నన్ను క్షమించు, నీ రాజ్యంతో పాటు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆయనతో పాటు పరదేశంలో ఉన్నాడు. చివరి క్షణం అండి, ఆమేన్. ఆ దొంగ యేసుప్రభువును అప్పగించలే. ఆఖరికి మరణహంసులకు వెళ్ళినప్పుడు యేసుప్రభువును వేడికిస్తే అన్నాడు, అరే తమ్ముడు, బిడ్డ, కొడుక, స్నేహితుడా, నాతో పాటు నువ్వు ఉంటాడు పరదేశంలో. ఇప్పుడు ఏమన్నాడు? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజంగా నువ్వు పాస్టర్ అయితే, హల్లెలూయా, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నిజంగా మీరు క్రైస్తవులు అయితే అని సవాళ్ళు విసరలే. ఆడిసిరి ఏమైండు? పరదేశులము పాతాళము ప్రియులం, పాతాళే మనకెప్పుడు నిజముగా అని పాడుకుంటూ పోయాడు. నరకమే ఎప్పుడు మనకు నిజముగానే పట్టుకోవాలి. ఈరోజు మనం ఏం పడుతున్నాం మనకు తెలియదు, తెలుసుకోవాలి. ఈరోజు ఆయన అంటాడు, నా ప్రాణము నాలో కృంగినది, నా మార్గము నీకు తెలియను. ఈరోజు నీ మార్గం ఆయనకు అప్పగించు, నీ త్రోవని సరళం చేస్తాడు. నీవిరోజు నీ ప్రవర్తన, నీ మార్గం అంతా, నీ పాదములకు ఆయన ఆ వాక్యము దీపం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో
మనమందరం కూడా మోకరించుదాం, లేకపోతే నిలబడదాం. నిలబడి ప్రార్థన చేసుకుందాం. మోకలింగ వాళ్ళు మోకాళ్ళు అమ్మండి, నిలబడేవారు నిలబడండి, కూర్చోడం మాత్రం వద్దు. హల్లెలూయా. తలలు పైకెత్తి, మోకాళ్ళ తలలు పైకెత్తి ప్రార్థన చేయండి ఈరోజు.